ఈ మధ్య ఏందంటే కేసు పెడితే ఎఫ్ఐఆర్ చేయాలి కాబట్టి ఎఫ్ఐఆర్ చేసేస్తున్నారు, వదిలేస్తారు వాళ్ళు. సీరియస్‌గా తీసుకోరు. వీళ్ళు కూడా దాన్ని పర్స్యూ చేయరు. హ్మ్. ఎవరు కేసు పెట్టేవాళ్ళు కూడా సరదాగా ఇప్పుడు అన్వేషణ మీద పెట్టిన వాళ్ళందరూ కూడా దాన్ని సీరియస్‌గా పర్స్యూ చేసి దీని మీద ఇది చేయండి సార్ అనరు. మహా అంటే నోటీసులు ఇస్తారు అన్వేష్‌కి. అన్వేష్ కూడా అడ్వకేట్లు పెట్టుకొని రిప్లైలు ఇస్తాడు. నా ఉద్దేశం అది కాదు. నా ఉద్దేశం ఇది. నేను సారీ చెప్పాను ఆల్రెడీ. కాబట్టి నేను సారీ చెప్తా ఉన్నాను. నేను హిందువుని. హిందువుల్ని కించపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు కూడా నా ఉద్దేశం అది కాదని రిప్లై ఇస్తాడు. అప్పుడు వీళ్ళు మళ్ళీ పోలీసులు ఏం చేయాలి? సో, అతని రిప్లై కన్విన్స్ కాకపోతే వీళ్ళు ఫర్దర్‌గా చేయాలి. హ్మ్. వచ్చి నేరుగా కలవమనో లేకపోతే కోర్టుకి పెట్టి అరెస్ట్ వారెంట్ చూపించడమో చేయాలి. అంత చేస్తారనేది డౌట్. ఇక్కడ అనసూయకి సంబంధించింది ఏంటంటే, ఆమె ఎప్పటినుంచో కొట్లాడడం కూడా నేర్చుకుంది మీడియాతో. అంటే మీడియాలో ఉన్న పోస్టులు కూడా చాలా తీసేసింది. వీళ్ళేందంటే లీగల్ టీమ్‌ని పెట్టుకుంటారు. లీగల్ టీమ్‌ని పెట్టుకొని నోటీసులు ఇస్తారు. కొంతమందికి అంటే సెలెక్టివ్‌గా కొంతమందికి నోటీసులు ఇస్తే మిగతా అందరూ భయపడతారు కాబట్టి, ఈ మధ్య కాలంలో అవి చాలామంది చేస్తున్నారు. ఆ మధ్య మంగ్లీ కూడా ఒక అతన్ని అరెస్ట్ చేయించింది. అంటే అతను బండబూతులు తిట్టాడు ఆమెను. అది ఘోరమైంది. సో, అలాగే అంటే ఒకరికి షాక్ ఇస్తే మిగతా వాళ్ళు సెట్ రైట్ అవుతారు అని చెప్పినట్టుగా అట్లాగే విష్ణు చాలా మంది మీద కేసులు పెట్టాడు. అంటే యూట్యూబర్స్ మీద కేసులు పెట్టడం, లీగల్ నోటీసులు ఇవ్వడం, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టడం అనేది ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు కూడా బలంగా చేస్తున్నారు. హ్మ్. సో, దీనివల్ల ఏమవుతుందంటే కనీసం కొంతవరకు తగ్గుతుందని. కానీ కోర్టే సమంత విషయంలో చెప్పింది. మీరు పబ్లిక్‌గా మీరు ఫోటోలు మీరు ఇది పెట్టినప్పుడు మీకు అన్నీ పాజిటివ్‌గానే రావాలంటే ఎలా అవుతుంది? కామెంట్లు వాళ్ళ పద్ధతుల వాళ్ళు చేస్తారు. అలాంటప్పుడు నువ్వు పబ్లిక్‌కి ఎళ్ళకు అనేది కోర్టు చెప్పింది. హ్మ్. కాబట్టి ఇవి కోర్టు వరకెళ్ళి లీగల్‌గా డీల్ చేయగలిగితే ఓకే గానీ, కొంత బెదిరించొచ్చు కదా! హ్మ్. ఇప్పుడు మామూలోళ్ళు ఉంటారు. వాళ్ళేదో పోస్టులు పెడతారు. వాళ్ళ ఇంటికి పోలీసులెళ్తే వాళ్ళు భయపడొచ్చు, ఇబ్బంది పడతారు. కాబట్టి ఒక భయాన్ని క్రియేట్ చేద్దాం అనేది అనుకుంటారు. కానీ ఎక్కువ మంది అయిపోయారనుకో, వేల పోస్టులు, లక్షల మంది అయితే ఎవరిని కంట్రోల్ చేస్తావు? ఒకరిని అరెస్ట్ చేసినా మిగతా వాళ్ళేం పట్టించుకోరు దాన్ని. అవును. ధైర్యంగానే పెడతా ఉంటారు. ఎంతమందిని అరెస్ట్ చేస్తావు చేసుకో అని. సో, హ్మ్. మామూలుగా అయితే అనసూయకి ఎంత నెగటివిటీ ఉంటే ఆమె లీగల్ నోటీసులు ఇచ్చి ఆ వీడియోలని తీసేయమని, పోస్టులను తీసేయమని ఫోన్‌లొచ్చేవి. కానీ ఇప్పుడు ఎవరికైనా చేస్తుందామె. వేల మంది పెట్టేస్తున్నారు. హ్మ్. అందుకని సోషల్ మీడియా కావచ్చు, పబ్లిక్ సెంటిమెంట్‌లతో కావచ్చు, కొంత బ్యాలెన్స్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అంతా బానే ఉంటది. రేపు పొద్దున ఏ డ్రగ్ ఆ పార్టీలో ఏదన్నా దొరికిందనుకో, అప్పుడు ఆమెకి ఇంకా భయంకరమైన నెగటివిటీ. దొరకలేనంత సేపు లేకపోతే ఆ మాటలు చెల్లినంత వరకు పర్వాలా. పర్వాలేదు ఎక్కడో గానీ, ఒక దగ్గర ఎక్కడో గాని చోట చిన్న ఇదైనప్పుడు పాయింట్ గాని వచ్చేసిందంటే మాత్రం మనకిప్పుడు అతనెవరు లేడీ అఘోరిది అదే గదా అయింది. ప్రతి ఒక్కళ్ళది లేడీ అఘోరి ఆన్‌లైన్‌లో అమ్మాయిల వ్యవహారం రెచ్చిపోయేవాళ్ళందరిది. పోనంత వరకు అతనికి సపోర్ట్ ఉండింది హిందువుల నుంచి. అవును. అతను అమ్మాయిల దగ్గరికి పోయి ఇదయ్యేసరికి అతనికి నెగెటివ్ అయిపోయింది. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో గూడా ఎవడికి తెలియని పరిస్థితి. నేనసలు లీకే ఇవ్వను, తప్పే లేదు, దొరకను అనేది మాత్రం కష్టం. అందువల్ల కావాలని చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆమె మామూలుగా విషెస్ చెప్పొచ్చు. కావాలనే రెచ్చగొట్టడానికి నేనిట్లా బికినీలే యేసుకుంటాను, ఏం పీకుతారు అన్నట్టుగా హ్మ్. రెచ్చగొట్టడానికే ఆమె చేసినట్టుగా అయితే కనబడుతుంది. ఆమె అది ఎంజాయ్ చేస్తున్నట్టుంది. అందరూ అంటే చూడటం ఒక ఎంజాయ్ పవర్ చేస్తున్నారు. అనుకుంటుందది. హ్మ్. ఆమె ఎవరో చెప్పినట్టుగా ఇది రియల్ పవర్ కాదు. రియల్ పవర్ అనేది నీ రంగంలో నువ్వు ఇది కావడం, నువ్వు సోషల్‌గా నీ రెలెవెన్స్ ఏంటి అది ఆహ్, ఇంపార్టెంటు. అట్లాగే తను ఒక స్త్రీగా ఇతర స్త్రీలకి హ్మ్. డౌన్ మోటివేషన్‌గా మోటివేషన్ ఉండగలగాలి. కావచ్చు, వాళ్ళకేమైనా హెల్ప్ చేయడం కావచ్చు. హ్మ్. అవి వాటి మీద దృష్టి పెట్టాలి తప్ప, రెస్పెక్ట్ ఉంటుంది. అనవసరంగా ఇది ఇంకా రెచ్చగొట్టి, ఇంకా వ్యతిరేకతను పెంచుకోవడం వల్ల హ్మ్. టెంపరరీగా ఆమెకు హెల్ప్ కావచ్చేమో గానీ, లాంగ్ టర్మ్‌లో ఇది ఖచ్చితంగా ఇబ్బందికరంగా మారుతుంది.